హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ రోజు అయితే వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఇంకా వారాహి నవరాత్రులు స్టార్ట్ అయిన సెకండ్ డే అండి ఇదైతే. సెకండ్ డే ఫ్రైడే వచ్చింది. ఫ్రైడే అంటేనే మనం విశేషంగా పూజలు, ఇంకా ఇంటి ముందు ముగ్గులు గాని, గుమ్మాలను నిండుగా అలంకరణలు గాని అవన్నీ ఉంటాయి కదా. ఇంకా అమ్మవారి నవరాత్రుల్లో సెకండ్ డే అంటేనే మనకి ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళకైతే చాలా పనులు అయితే ఉంటాయండి. ఇంకా 9 రోజులైతే 9 రకాలుగా ఇంటి ముందైతే ముగ్గులతోటైతే నిండుగానైతే అలంకరణ చేస్తా. ఈ రోజైతే ఇంటి ముందైతే ఇట్లా అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసుకున్నా అండి. ప్రతిరోజు అయితే పద్మ ముగ్గు వేసుకోవడం అయితే నాకైతే బాగా ఇష్టం. ఇంకా అమ్మవారి పద్మ ముగ్గు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే కొలువై ఉంటది అంటారు కదా. ఆ విధంగానే ఇంకా తులసమ్మ దగ్గర కూడా నేనైతే ఈ విధంగానైతే ముగ్గులైతే వేసుకున్నా అండి. ఇంకా ముగ్గులో పసుపు కుంకుమలతోటి ఇట్లా నిండుగా అలంకరణ చేస్తేనే కదా ముగ్గుకు కూడా ఒక అందం అనేది వస్తదండి. ఎంత చిన్న ముగ్గు వేసుకున్నా కూడా దాన్ని మనం మంచిగా అలంకరణ చేసి పసుపు కుంకుమలతోటి ఇట్లా నిండుగా అలంకరణ చేస్తేనే ముగ్గుకైతే విశేషంగానైతే కనిపిస్తదండి. ఇంకా గడపను కూడా ఇట్లా పువ్వులతోటి ఇంకా ముగ్గులతోటి అయితే నిండుగా అలంకరణ చేసుకున్నా. 9 రోజులైతే ప్రతిరోజు అమ్మవారి పాదాలైతే వేస్తానండి గడప ముందు గూడా. ఇంకా అమ్మవారి పాదాలు ఈరోజు సెకండ్ డే అయితే ఈ విధంగానైతే ఏసుకున్నా. ఒక్కొక్క రోజైతే ఒక్కొక్క రకం పాదాలైతే వేస్తా. అమ్మవారి అలంకరణలు గూడా అలానే ఉంటాయి గదా. అందుకోసమనే ఈ విధంగానైతే నేను ఇంటి ముందు అలంకరణ చేస్తా ఉంటా. గడపనైతే ఎంత నిండుగా అలంకరణ చేసుకుంటే లక్ష్మీదేవి అయితే అంత ఇక మన ఇంట్లోకొచ్చినట్టయితే అట్లా కనిపిస్తా ఉంటదండి. మన పాదాలను చూస్తేనే అర్థమైతుంది గదా. ముందైతే ద్వారలక్ష్మి పూజ చేసుకున్న తర్వాతనే ఇంట్లో నిత్య పూజ అనేదైతే చేసుకోవాలి. చూడండి గుమ్మం ఎంత కళగా కనిపిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా ఎక్కడికెళ్తది. చూడండి ఎంత నిండుగా కనిపిస్తున్నదో గుమ్మం. శుక్రవారం అంటేనే మనం విశేషంగా పూజలు చేస్తాం. అందులో నవరాత్రుల్లో శుక్రవారం వస్తే ఇంకా చెప్పనక్కర్లేదండి. పూజలకి ఇంకా మనం గుడికి వెళ్ళడం గాని, పూజలు చేసుకోవడం, కుంకుమార్చనలు, పుష్పార్చనలు ఎన్నో పూజలైతే ఉండేయండి. ఇవి నవరాత్రులు చేసే వాళ్ళకైతే ఉంటాయి. కానీ నార్మల్‌గా పూజ చేసే వాళ్ళు గూడా శుక్రవారం అంటేనే నార్మల్‌గా గూడా పూజలైతే చాలా బాగా చేస్తా ఉంటారు గదా. శుక్రవారం పూజ అంటేనే కొంచెం విశేషంగా చేసుకునే వాళ్ళకైతే డైలీ అయితే కొంచెం టైం అయితే పడతా ఉంటది. ముందుగానైతే గ్యాస్ పైనైతే పాలు వేడి చేస్తా. ఏ రోజైనా నేనైతే ప్రతిరోజు చేసుకునే పని ఇదే. ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవడానికి ముందైతే బోర్ వాటర్ కోసం అని బోర్ వేసుకోవడానికైతే బయటకొచ్చినా అండి. ఎంత మార్నింగ్ లేసినా గూడా కొంచెం లేట్ అయితేనే ఉంటది గదా. ఇంకా విశేషంగా పూజలు చేసుకున్నా, ఎలా చేసుకున్నా గూడా కొంచెం పూజ అనేసరికైతే నిదానంగానే చేసుకోవాలి. శుక్రవారం పూజ అయితే ఈ విధంగా చేసుకున్నా అండి. మొత్తంగానైతే పువ్వులతోటి మల్లెపూలు, ఇంకా చామంతి పువ్వులు, ఇంట్లో ఉన్న పూలు కొన్ని బయట కొనుక్కొచ్చిన పూలతోటైతే ఈ విధంగానైతే పూజ అనేదైతే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా వారాహి అమ్మ అంటే నేనైతే గౌరమ్మనే చేసి పెట్టుకున్నా కాబట్టి, ఇంకా అమ్మవారి దగ్గరనైతే ఒక రెడ్ పుష్పం ఉంచి మార్నింగ్ ఈ విధంగానైతే సింపుల్‌గానైతే పూజ చేస్తా అండి. ఇంకా ఈవినింగ్ మాత్రం నైవేద్యాలతోటైతే ఇంకా అమ్మవారికైతే అష్టోత్తరం గాని, ఇంకా కుంకుమార్చన గాని అవైతే చేసుకుంటా ఉంటా. పూజ అంతా కంప్లీట్ అయిపోయినంక నవరాత్రుల్లో కంపల్సరీగా మనమైతే ధూపం అనేది వేసుకోవాలి. కానీ ఇప్పుడు కొంచెం వర్షాలు పడి ధూపంవి అవైతే కొంచెం మెత్తగుంటున్నాయి. అందుకే అవి అంటించడానికే కొంచెం టైం గూడా ఎక్కువ పడతా ఉంది. వాటిని అంటించి ఒక ప్లేట్ తోటైతే ఇట్లా విసురుతా ఉంటే అవైతే మంచిగా అంటుకుంటది. అప్పుడైతే ధూపం బాగొస్తది గదా. ఇంకా ఇల్లంతా గూడా పొగైతే ఇలా వేసుకున్నా. శుక్రవారం అంటేనే నేను ఇంట్లో మొత్తంగానైతే పూజ చేసుకొని ఇల్లంతా గూడా పొగ అనేదైతే వేస్తా ఉంటా. ఇట్లా ఇంట్లో ఏమన్నా నెగెటివ్ ఉన్నా గూడా పోయి పాజిటివ్‌గా అనిపిస్తదని ఇంకా ఇంటి మొత్తానికి గుమ్మానికి గూడా వేస్తా ఉంటా. ఈరోజు ఫ్రైడే గాబట్టి కుబేర కుంచంలో గూడా డబ్బులైతే మార్చుకుంటా. ఆ మార్చిన డబ్బులతో ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఏమైనా తీసుకోవాలండి. ఇంకా మొన్న పండగకి తీసుకున్నా గదా అక్షయ తృతీయకి. తర్వాతనైతే వచ్చేది ఇంకా వరలక్ష్మి వ్రతమే గదా అప్పుడే తీసుకుంటా అండి.
ఇంకా వారాహమ్మకైతే ఈ విధంగానైతే కుంకుమ పూజ, ఇంకా అక్షంతలతోటి పూజ అంతా చేసుకొని, తర్వాతనైతే ఇంకా నైవేద్యం గూడా పెట్టేసి, ఈరోజైతే పల్లీలు, బెల్లం అయితే పెట్టిన నైవేద్యం. ఇంకా అమ్మవారికి అయితే దుంపలైతే చాలా ఇష్టమండి. కంద గాని, ఇంకా ఏమన్నా మరి మట్టిలో తీసేటివి పల్లికాయ ఉంటది గదా! అలాంటియయితే వారాహి అమ్మవారికైతే చాలా ఇష్టమండి. కానీ నేను ఈరోజైతే పచ్చి పల్లీలనైతే నైవేద్యంగా పెట్టిన బెల్లం పెట్టేసి. ఇంకా హారతి గూడా ఇచ్చేసి ఈ విధంగానైతే మార్నింగ్ పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నా. ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయినంకనే తులసమ్మ దగ్గరనైతే పూజ చేసుకుంటా. ఇంకా శుక్రవారం గాబట్టి ఈరోజు అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్ళాలండి. ఇంకా నవరాత్రుల్లో ప్రతిరోజు గూడా నేనైతే ఒక రోజైనా తప్పకుండా ప్రతిరోజైతే అమ్మవారి దర్శనానికి వెళ్ళాలనుకున్నా. పొద్దున గాకుండా ఈవినింగ్ అయినా ఎప్పుడు వీలైతే అప్పుడైతే ఒక్కసారైనా అమ్మవారి దర్శనానికి వెళ్తే, ఇక నవరాత్రుల్లో మనం దీక్ష తీసుకున్నందుకు చాలా అనిపిస్తా ఉంటదండి. అమ్మవారి ఇంకా మనం వారాహి అమ్మ టెంపుల్స్ అంటే మనకు అందుబాటులో ఉండవి గాబట్టి, దగ్గరలో ఉన్న ఇంకా అమ్మవారి టెంపుల్, దుర్గా అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్లి దర్శనం జేసుకోవాలని అనుకుంటున్నా. ఇంకా ఈ విధంగానైతే తులసమ్మ దగ్గర పూజ అయితే కంప్లీట్ జేసుకున్నా. తర్వాత సూర్య భగవానునికి గూడా నమస్కారం జేసుకొని, తులసమ్మకైతే ఇక్కడ ధూపం అయితే వేసుకుంటున్నా అండి. ఇంట్లో ఎంత పూజ చేసుకున్నా గూడా తులసి పూజ చేస్తేనే మనకైతే మనసుకంతే ఆనందంగా అనిపిస్తదండి. పూజలెన్ని చేసుకున్నా మనం ఇంట్లో చేసుకున్న రొటీన్ పనులైతే మర్చిపోం గదా! ఈరోజైతే ఇంకా టిఫిన్ కానీ నేనైతే నైట్ అయితే పెసర్లయితే నానేసినండి. ఇట్లా పెసరట్టుకైతే ఇట్లా నైటే నానబెట్టుకొని, కొన్ని అయితే బియ్యం వేసుకొని నానబెట్టుకుంటే పెసరట్టనేదైతే బాగొస్తది. అందుకే ఇంకా నైటే నానబెట్టేసిన. బాగా నానిపోతేనే మంచిగానైతే వస్తది పెసరట్టనేదైతే. ఇవైతే మంచిగా వాష్ చేసుకొని మిక్సీ చేసుకుంటా. తర్వాతనైతే ఈరోజు పల్లీలును కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నా అండి. కొన్ని పల్లీలు, కొన్ని కొబ్బరి తీసుకొని అందులో కొంచెంగానైతే పుట్నాలైతే యాడ్ చేసుకున్నా. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని, ఒక 4 అయితే పచ్చిమిర్చి గూడా వేయించుకున్నా అండి. ఇవన్నీ డ్రై రోస్టే చేసుకున్నా. ఎందుకంటే ఆయిల్ లేకుండా ఇట్లా వేయించుకొని మామూలుగా పోపు పెట్టుకుంటే సరిపోతది. మిగిలిన కొబ్బరి అయితే తీసుకొని ఇట్లా బాక్స్‌లో అయితే స్టోర్ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే, మనం ఎప్పుడైనా చట్నీ చేయాలనుకున్నప్పుడు తొందరగా మనకు టైం గూడా మంచిగా సేవ్ అయితది గదా! తీయడానికి. అందుకే ఇవన్నయితే ఇప్పుడైతే నేను ఇవన్నీ వేయించుకున్న వాటినైతే చట్నీ చేస్తున్నా. కొంచెం కొత్తిమీర గూడా యాడ్ చేసుకున్నా అండి బావుంటది. ఇంకా పెసరట్టయితే వేస్తున్నా. ముందు ప్యాన్ వేడైన తర్వాతనైతే పెసరట్టు వేసుకోవాలి. పెసర్లు పట్టేటప్పుడే కొంచెంగానైతే అల్లమును, జీలకర్ర అయితే వేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటదండి. ఇంకా తినే వాళ్ళకు ఆనియన్స్ గూడా పైన వేసిస్తే గూడా మంచి టేస్ట్ అయితే ఉంటది. ఇవైతే మా వారి కోసమయితే చేస్తున్నా అండి. మా వారు షాప్‌కెళ్ళే టైం అయితుంది గదా అని. నేనైతే గుడికి వెళ్తా. మా పాప గూడా గుడికొస్తా అనింది. అందుకే మా వారి మట్టుకైతే ఇప్పుడైతే టిఫిన్ అయితే రెడీ జేసి ఇచ్చేసిన. మనకెన్ని పనులున్నా గూడా వాళ్ళ పనే మనకు ముఖ్యం గాబట్టి, ముందు వాళ్ళకి టిఫిన్ పెట్టి ఇంకా షాపుకి గాని, ఇంకా ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి పంపించిన తర్వాతనే మనమైతే గుడికి వెళ్ళాలి. మా వారే ఇప్పుడు మమ్మల్ని గుడి దగ్గరనైతే డ్రాప్ జేసి షాప్‌కి వెళ్తా అనిర్రు. అందుకే ముగ్గురం కలిసైతే వెళ్తున్నామండి. చాలా రోజుల తర్వాత ఇక్కడ బైకయితే ముగ్గురం ఎక్కినాం. మమ్మల్ని గుడి దగ్గర దింపేసైతే మా వారైతే షాప్‌కెళ్ళిపోతున్నారు. చూడండి ఈరోజు ఫ్రైడే గాబట్టి గుడి దగ్గర ఎన్ని బైకులున్నాయో. ఈవినింగ్ పూజలోకైనా వస్తా అన్నారు. నిన్ననే వచ్చిర్రు గాబట్టి ఇంక ఈరోజైతే గుడిలోకి రాకుండానే వెళ్ళిపోయిర్రు. గుడి దగ్గరనైతే చాలా మందే ఉన్నారు. ఈరోజు ఫ్రైడే అందులో ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయినాయి గాబట్టి, ఇక్కడికైతే చాలా మందయితే వస్తారండి. ఇది ఇంకా మనకు దగ్గరలోనే ఉంటదండి. ఇంకా బై వాక్‌లో గూడా రావచ్చు. కానీ మా వారు వెళ్తున్నారు గదా! వెళ్ళే దారిలోనే ఇంకా వెళ్ళే దారి ఏం గాదు గానీ కొంచెం ఒక 5 మినిట్స్‌లో దింపేస్తలే అనయితే వచ్చిర్రండి. ఇక్కడనైతే ప్రశాంతంగా అనిపిస్తది. ఇంకా పక్కనయితే కదంబ చెట్టు ఉండేది. ఇప్పుడైతే పైన కుంచేసి కింద కొమ్మలైతే అన్నీ కొట్టేసిర్రండి. ఫస్ట్ చూపించిన గదా! అవి. ఇంకా చాలా విశాలంగా అయితే ఉంటదండి గుడి గూడా. ఇదైతే శ్రీ శ్రీ జయ దుర్గాదేవి ఆలయం అండి.
ఇంకా ఇక్కడ ఒడి బియ్యాలు గాని, ఇంకా ఇక్కడ నిమ్మకాయ దీపాలు అలాంటియయితే చాలా వెలిగిస్తా ఉంటారు. ముందైతే వచ్చి గజస్తంభం దగ్గర మొక్కుకొని అమ్మవారికి ఏమన్నా ఇంకా ముడుపులు కట్టే వాళ్ళు గూడా అక్కడ పక్కనైతే ఒక చెట్టు ఉంటది. రావి చెట్టు. అక్కడ ముడుపులు కడతా ఉంటారు. ఇంకా శుక్రవారం అంటే మార్నింగే ఇక్కడ నిమ్మకాయ దీపాలైతే వెలిగిస్తారు. ఇంకా మంగళవారం అయితేనేమో ఒక 3:30 నుండి 4:30 వరకు మధ్యాహ్నం టైంలో రాహుకాల దీపాలంటారు గదా! అవైతే వెలిగిస్తారండి. కానీ ఫ్రైడే మాత్రం మార్నింగే ఇట్లా నిమ్మకాయ దీపాలు వెలిగిస్తారు. నిమ్మకాయ దీపాలనేది ఇంట్లో మాత్రం ఎప్పుడు వెలిగించగూడదండి. ఒక అమ్మవారి టెంపుల్‌లో మాత్రమే వెలిగిస్తారు. ఇక్కడనైతే మా ఇంటి ముందు ఉంటది వదినమ్మ. ఈమె ఇక్కడ గుడికైతే ప్రతిరోజొస్తారు. అయితే పూలతనైతే టిఫిన్ జేసి వస్తా అంటే వెళ్ళిర్రట. ఇంకా ఆ లోపైతే వచ్చిన వాళ్ళకైతే పూలైతే తనే ఇచ్చేస్తున్నది. ఇదైతే ఇంకా అమ్మవారికైతే ఇక్కడ అభిషేకం వేసిన పసుపు, కుంకుమ అండి. ముందు మనం రాగానే ఆ బొట్టు ధరించిన తర్వాతనే మనం ఇంకా ప్రదక్షిణలైతే యేసుకోవాలి. అమ్మవారికి మార్నింగ్ అభిషేకం జరిగింది గదా! అయితే ఆ అభిషేకందయితే పసుపు, కుంకుమ అయితే అక్కడ బయటనైతే పెడతారండి. వచ్చిన భక్తులందరూ గూడా ఇంకా పసుపు, కుంకుమలు తీసుకున్న తర్వాతనే ఇక్కడ అమ్మవారి గుడి చుట్టయితే ప్రదక్షిణలైతే చేస్తారు. 3 ప్రదక్షిణలు చేసుకొని గజస్తంభం దగ్గర అమ్మవారికి కోరికలేమన్నా చెప్పుకొని మనమైతే ఇంకా అర్చన గాని ఇట్లా ఏమన్నా పూజలైతే చేపిచ్చుకోవాలి. గుడైతే చాలా విశాలంగా ఉంటదండి. నేనైతే చాలా సార్లొచ్చినా. ప్రతి నవరాత్రుల్లో ఫ్రైడేలు గానీ, ఏదన్నా పండగలప్పుడు గానీ ఇట్లనైతే వస్తా ఉంటాం. ఇక మనం తీసుకొచ్చిన పసుపు, కుంకుమలు గానీ ఏమన్నా ఉన్నా గూడా ఇక్కడ గజస్తంభం దగ్గరనే ఉంచుతామండి. ఎందుకంటే మనకు అమ్మవారి దగ్గర ఉంచడానికి ఉండదు గాబట్టి. ఇక్కడనైతే ఉంచి తర్వాత నేను రావి చెట్టు దగ్గర గూడా దీపాలైతే వెలిగించిన. గజస్తంభం దగ్గర, రావి చెట్టు దగ్గర. ఇక మనం వచ్చినాం అంటే అన్ని దీపాలు వెలిగించి అంతా మొక్కుకొని వెళ్తాం గదా! ఇక తులసమ్మ దగ్గర గూడా అగరబత్తులైతే ఉంచినా అండి. తులసి కోట అనేది ఇటు పక్కకు ఉండేదండి. అందుకే నేను వెనుకకైతే జూసినా అండి. కొంచెం దూరంగా మార్చిర్రు. ఏమైనా మొక్కుబడులున్న వాళ్ళు, ముడుపులు కట్టే వాళ్ళైతే ఇక్కడ రావి చెట్టుకైతే కొబ్బరికాయ ముడుపులైతే కడతారండి. తర్వాత నేనింకా కొబ్బరికాయ కొట్టి లోపలికైతే తీసుకెళ్తున్నా. అమ్మవారి కోసమని ఇక్కడ తామర పువ్వును గూడా ఒకటైతే అమ్మవారికైతే ఇవ్వడానికి తీసుకెళ్ళిన. ఇంటి దగ్గర గూడా నేను పూజలో పెట్టడానికని 2 తామర పూలు గూడా తీసుకున్నా అండి. పూలతను బయటకి టిఫిన్ జేయడానికి వెళ్ళిరని ఇంకా ఈ వదినమ్మ అయితే పూలతని కోసం పాపం హెల్ప్ చేస్తా ఉన్నారు. వచ్చిన భక్తులకు అమ్మడానికని. అట్లా హెల్ప్ చేస్తేనే గదా బావుంటది. మనకు గూడా అట్లా అనిపిస్తా ఉంటది ఒక్కొక్కరిని చూస్తే. పాపమని ఇంకా అతని కోసమనైతే పూలైతే అమ్ముతా ఉంది. ఇంకా ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. ఈరోజైతే శనగలు నైవేద్యంగా పెట్టిర్రండి. ఇంకా ఒక్కొక్క టైంకి ఒకటుంటది. మార్నింగ్ అయితే సిర నైవేద్యం, ఇప్పుడు శనగలు. ఇంకా కాసేపటి తర్వాతనైతే పులిహోర గూడా నైవేద్యంగా వస్తది. ఇంకా టైముని బట్టి మారుతా ఉంటాయండి ప్రసాదాలు గూడా అక్కడ. ఇవైతే అమ్మవారి ఇంకా ఒడి బియ్యంలోకొచ్చే చీరలండి. ఇవన్నీ ఇంకా శుక్రవారం రోజైతే ఇట్లా వచ్చిన వాళ్ళైతే తీసుకోవడానికి కొనుక్కొని వెళ్ళడానికైతే పెడతారు. ఇంకా అమ్మవారికి కట్టిచ్చినవి, ఒడి బియ్యంకొచ్చినవి అవన్నీ ఇక్కడనైతే పెట్టి ప్రతి శుక్రవారం గాని, ఇప్పుడు నవరాత్రుల్లో ప్రతిరోజు గూడా ఇట్లనైతే పెడతారండి. ఇంకా వచ్చిన భక్తులు గూడా కొనుక్కొని వెళ్తారు గదా! తక్కువ రేట్‌లోనే పెడతారండి. 100, 200, 500 ఇంకా అంతే పెడతారండి. మంచివైతే ఇంకా 700 అట్లా పెడతారు. ఇంకా మామూలువి అయితే ఇంకా 100 నుండైతే ఉంటాయండి. చాలా వరకైతే భక్తులైతే తీసుకొని వెళ్తారు. ఎందుకంటే అమ్మవారి చీరలంటే ఎవ్వరైనా కొనుక్కుంటారు గదా! ఇంకా అమ్మవారి మెడలో వేసినవి దండలైతే తీసిచ్చిర్రు అయ్యగారు. ఇంకా ఈ వదినైతే తీసుకొచ్చి నాకు గూడా ఒకటైతే ఇచ్చిర్రు. ఏం జేస్తారని మీరు అనుకుంటుర్రేమో! మనం తీసుకెళ్ళి ఇంటి గుమ్మానికి గట్టుకుంటే ఏమన్నా ఇంకా దోషాలు, నరదృష్టి ఏదన్నా ఉన్నా గూడా తొలగిపోతదంటారు. అమ్మవారి కృప గూడా మనపై ఉండాలంటే ఇంటికి రక్షగా ఉంటదని గూడా అంటారు. అయ్యగారు గూడా వచ్చి అదే జెప్తా ఉన్నారు. తీసుకెళ్ళండమ్మా అని. తెలిసిన అయ్యగారు కాబట్టి కొంచెం తెలిసిన వాళ్ళకే ఎక్కువ ఇలాంటియి ఇస్తా ఉంటారు. అందులో నేను నిన్న అభిషేకంకు అన్ని పంపించినం. ఒడి బియ్యం గూడా పోసినాం గదా! ఇంకా అవన్నీ పంపించిన వాళ్ళకి గూడా మాలలు, ఇంకా ఇక్కడ బొట్టు గాని, నిమ్మకాయలు గాని అన్నీ పంపిస్తా ఉంటారండి.
దర్శనం అయిపోయింది. చాలా సేపయితే ఇక్కడనే కూర్చున్నాం. ఇంటికైతే వచ్చేసినామండి. రావడానికైతే కొంచెం టైమే పట్టింది. ఇప్పుడు 11:30, 12 కావొస్తుంది. మార్నింగ్ 9కి వెళ్ళినా గూడా కొంచెం లేట్ అయింది. ఇంకా అక్కడ ఉన్న శారీస్‌లో గూడా నేను 2 ఇంకా వదిన గూడా 2 తీసుకున్నామండి. అమ్మవారి అంటే ఏదైనా మనకు గొనాలనిపిస్తది గదా! అందుకోసమే ఈ చీరలైతే తీసుకొచ్చినాం. ఇంకా ఇవి మామూలు సింథటిక్ శారీస్ అయితే 100 కొట్టిస్తారు. కా ఇవైతే 200 అండి. ఇంకా నేను 2 తను 2 అయితే తీసుకొచ్చుకున్నాం. ఇటే 4 అయితే ఇటే తీసుకొనొచ్చినా. అమ్మవారికంటేనే రెడ్ శారీస్ ఎక్కువ తీసుకుంటాం గదా! అందులో ఈ రెడ్ కలర్ శారీ అయితే నాకు బాగా నచ్చింది. అందుకే నేను ఈ శారీ అయితే తీసుకున్నా అండి. ఇవి మామూలు రోజుల్లో గాకుండా ఫ్రైడే రోజు గానీ, ఏదన్నా పండగలప్పుడు గానీ, అట్లా మనం కట్టుకోవడానికి బావుంటాయి గదా! రెడ్ శారీసు. అందుకే ఈ 2 అయితే నేను తీసుకున్నా. ఇంకా అవి 2 అయితే తను తీసుకుంది. కానీ నాకైతే బానే అనిపించినాయండి. అంతే అమ్మవారిదంటే ఏదైనా మనం గొనాలనిపిస్తది గదా! ఎప్పుడైనా ఫ్రైడే రోజు రెడ్ శారీ కట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి కట్టుకోవచ్చులే అనైతే ఇంకా 2 అయితే తీసుకొచ్చుకున్నాం. 2 అమ్మవారి అంటే మనం ఎంతైనా కొంచెం పవిత్రంగానే చూసుకోవాలి. మామూలుగా వాటిల్లో వాడకుండా ఏదైనా నాన్ వెజ్ తినేటప్పుడు అట్లా కట్టుకోకుండా, అలాంటి రోజులు గాకుండా వేరే రోజుల్లో అయితే కట్టుకోవాలండి. ఫ్రైడే, మంగళవారాలు ఆ రోజుల్లో మాత్రం నాన్ వెజ్ తినని వాళ్ళు ఆ రోజు కట్టుకుంటే బావుంటది. అమ్మవారి చీరలు గాబట్టి. రెడ్ శారీ అంటేనే అసలు మనం చూస్తేనే అనిపిస్తా ఉంటది. నవరాత్రుల్లో గూడా నేనైతే ఎక్కువ శాతం అయితే రెడ్ శారీయే కడతా ఉంటా. అక్కడ చూస్తుంటే మాత్రం చాలా మంది శారీస్ అయితే తీసుకెళ్తా ఉన్నారండి. వాళ్ళకు వాళ్ళ బంధువులకు గాని, అక్క చెల్లెళ్ళకి గాని, తెలిసిన వాళ్ళకి అందరికి గూడా తీసుకువెళ్ళైతే ఇస్తా ఉన్నారు. నేను గూడా అలానే ఒక 2 అయితే తీసుకొనొచ్చిన. అమ్మవారి గుడిలో తీసుకొచ్చిన మాలనైతే ఇప్పుడైతే గుమ్మానికైతే కడుతున్నా అండి. ఎప్పుడైనా సరే మనం ఇట్లా గుమ్మానికి కట్టుకుంటే మనకు ఇంట్లో ఏమన్నా చెడు ఉన్నా పోతది. ఏమన్నా అమ్మవారి కృప గూడా మనపై ఉంటది అని ఇట్లా గుమ్మానికైతే తీసుకొచ్చయితే కడతా ఉంటారు. అమ్మవారి మెడలో ఉన్న నిమ్మకాయ దండలు గూడా ఇస్తారండి ఉంటే. అవి గూడా తీసుకొచ్చయితే గుమ్మానికైతే కట్టుకుంటా ఉంటారు. ఏదైనా మనం నమ్మకంగా అనుకోని చేస్తేనే అదైతే నెరవేరుతాయండి. ఇది కడితే అయితదా? అట్లా అయితదా? ఇట్లా అయితదా? అని అంటూ ఏది అనకుండానే చేసుకోవాలండి. నమ్మకం ఉంటేనే ఏదైనా నెరవేరుతది. ఈరోజు అనుకోకుండానైతే గోరింటాకయితే తెచ్చిచ్చిండ్రండి మా ఫ్రెండయితే. అసలే ఆషాఢ మాసం అందులో ఈరోజు ఫ్రైడే ఇంకా శుక్రవారం అంటేనే గోరింటాకు ఇంటికొస్తేనే అమ్మవారి ఇంటికొచ్చినంతనైతే ఆనందమైందండి. నాకు గోరింటాకంటే భలే ఇష్టం. ఆషాఢ మాసంలో పోయినసారి గూడా ఫ్రైడే రోజే మా ఫ్రెండయితే తీసుకొచ్చిచ్చింది. అదే విధంగా ఈరోజు గూడా రావడం నాకైతే సంతోషం అనిపిచ్చింది. గుడి నుండి నేనొచ్చి మాల గట్టి వచ్చేసైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే తీసుకొచ్చి ఇచ్చింది. నాకైతే మస్తు సంతోషంగా అనిపిచ్చింది. ఫ్రైడే రోజు గోరింటాకు పెట్టుకొనడం అంటే ఎంత సంతోషం. అనుకున్నా అండి. ఇప్పుడైతే ఈ గోరింటాకయితే చాలా చిన్న ఆకులదండి. ఇదైతే బాగా రెడ్‌గా అయితదని అంటున్నది అమ్మయితే. గోరింటాకు అంటేనే పిల్లలకు గూడా ఇష్టం ఉంటది గానీ, మా పాప అయితే అప్పుడు కాలేజీలో పెట్టుకోనివ్వరని పెట్టుకోలేదు. స్కూల్ డేస్‌లో గూడా స్కూల్‌లో పెట్టుకోనివ్వలేదు. అందుకే తనైతే ఎక్కువ పెట్టుకోకనే పోయేది. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ ఏం లేదు గదా! ఇప్పుడు కాలేజీకి వెళ్ళడానికి టైం పడతది గాబట్టి నేను ఈరోజు ఎలాగైనా నీకు గోరింటాకు పెడతా అని నేనైతే మా పాపకైతే చెప్తా ఉన్నా. గోరింటాకంటే ఎవ్వరికైనా ఇష్టమే ఉంటదండి. ఆడవాళ్ళంటేనే గోరింటాకంటే ఇష్టపడని వాళ్ళుండరు. అందులో నాకైతే బాగా ఇష్టమండి. నేనైతే ఆషాఢంలో ఒక 3, 4 టైమ్స్ అయినా పెట్టుకోవాలనుకుంటా. పోయిన ఇయర్ అయితే ఒక 4 టైమ్స్ పెట్టుకున్నా. ఈ ఇయర్ ఎన్ని సార్లు పెట్టుకుంటానో నాకే తెలియదు. ఎందుకంటే ఈ రోజే ఫస్ట్ ఆషాఢం స్టార్ట్ అయిన సెకండ్ డేనే మనకు ఇంటికి గోరింటాకు రావడం నాకైతే అమ్మవారి ఇంటికొచ్చినంత ఆనందపడిన. గోరింటాకు పండగొచ్చింది అన్న గోరింటాకుని చూడంగానే. చిన్నప్పుడు గూడా నాకైతే చాలా ఇష్టం. అప్పుడు గోరింటాకు చెట్ల దగ్గరికి వెళ్ళాలంటే
ఇంకా పెద్దవాళ్ళు అప్పుడు పంపించేది కాదు. అక్కడ అవుంటాయి, ఇవుంటాయి అని భయపెట్టేవాళ్ళు. కానీ ఎలాగైనా సండే వస్తే చాలు గోరింటాకు చెట్ల దగ్గరికి వెళ్లి తీసుకురావడం, ఇంకా అమ్మని నూరి పెట్టమని అడగడం, అవన్నీ అమ్మనైతే గుర్తు చేసుకుంటున్నాం. ఇంకా అమ్మ వాళ్ళైతే ఇవన్నీ ఏవో ఏవో ఏసి దంచేదట. అమ్మ చెప్తా ఉంటే నేనైతే నవ్వుకుంటా ఉన్నా. కానీ మనమైతే అవన్నీ ఏం వేయం గదా! నార్మల్‌గానైతే నిమ్మకాయ వేసేసైతే నేనైతే మిక్సీ చేస్తా అండి. ఇంకా అమ్మ వాళ్ళైతే ఇంకా ఏమో ఏమో వేసేదని అన్నీ చెప్తా ఉంటే, అవేంటి మమ్మీ అని మా పాప అడగడం, అవన్నీ అయితే నవ్వుకుంటూనే చేసుకున్నామండి. ఈ ఆకంతా తీయడానికే కొంచెం టైం అయితే పట్టింది. ఎందుకంటే చిన్నగున్నదండి ఆకైతే. ఇక్కడ అమ్మ గూడా ఆకు కోస్తూ నాకైతే కొంచెం హెల్ప్ చేస్తా ఉన్నారు. ఇంకా ఈ ఇయర్ గూడా ఆషాఢంలో మా చెల్లి, ఆడపడుచు అయితే కంపల్సరీగా నాకైతే గోరింటాకైతే పంపిస్తారండి. ఈరోజైతే ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి. అంతేనండి. థ్యాంక్ యూ.